ఏపీ సీఎం వైసీపీ బాస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ లెక్క తేల్చాలని పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి బాలయ్య జగన్మోహన్ రెడ్డి వీరాభిమాని అని అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది. అలాగే 2004లో కాల్పుల కేసులో ఇరుకొని ఇబ్బంది పడుతున్న బాలయ్యను నాడు తన తండ్రి వైఎస్ఆర్ సహాయం మురట కలిగేలా జగన్ చూశారని టాక్ కూడా ఉంది. అంతేకాదు జగన్ ఇప్పటి వరకు విమర్శించిన ఒకే ఒక నాయకుడు కూడా బాలయ్య అని చెప్పాలి. ఇప్పటిదాకా అనేక ఎన్నికల ప్రచార సభలు నిర్వహించిన జగన్ ఎప్పుడూ హిందూపురం మాత్రం పోలేదు. ఇదంతా ఎందుకంటే వైసీపీ అధిష్టానానికే తెలియాలి. కానీ ఇదే సమయంలో బాలయ్య మాత్రం జగన్ ని ఎక్కడ స్పే చేసిన దాఖలాలు మచ్చుకైనా కనిపించవు. జగన్ ని పట్టుకుని బాలయ్య ఏకంగా సైకో అంటూ దారుణంగా విమర్శిస్తారు. జగన్ మీద వ్యక్తిగత దూషణలు కూడా ఎన్నోసార్లు చేసిన సంగతి తెలిసిందే. అందుకే ఈసారి జగన్ మనసు మారిందా అంటే అవుననే సమాధానం వస్తోంది. దీనిలో భాగంగానే జగన్ ఫస్ట్ టైం హిందూపురం వస్తున్నారు. ఈ నెల 4న జగన్ హిందూపురంలో భారీ ఎన్నికల సభను నిర్వహించాలని చూస్తున్నారట. అంతేకాదు హిందూపురంలో బాలయ్యని ఎలాగైనా ఓడించాలని పట్టుదలతో వస్తున్నారని ప్రచారం సాగుతోంది. వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన బాలయ్య ప్రజలకు అందుబాటులోనే ఉండరని విమర్శలున్నాయి. అయితే బాలయ్యకు అడ్వాంటేజ్ ఏంటంటే సరైన ప్రత్యర్థి లేకపోవడం. పైగా టీడీపీ పుట్టిన దగ్గర నుంచి హిందూపురంలో ఒక్కసారి కూడా ఓటమి పాలు కాకపోవడం బాలయ్యకు కలిసి వస్తుందని చెప్పాలి. దీన్ని చెక్ పెట్టేందుకే బలహీన బీసీ వర్గానికి చెందిన కోడూరు దీపికను ఎంపిక చేసింది వైసీపీ. ఇప్పటికే హిందూపురంలో బాలయ్యను ఓడించే బాధ్యతను సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. తాజాగా జగన్ హిందూపురం వస్తున్నారు. బాలయ్య మీద ఇప్పటిదాకా ఒక్క మాట అనని జగన్ ఈసారి నోరు విప్పుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.